కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. జగద్గురు శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉష. మనం భగవద్గీత అధ్యాయం 17లో 1వ శ్లోకం నుంచి 6వ శ్లోకం వరకు మనం శ్లోకాన్ని తెలుసుకున్నాము. అలాగే దాని యొక్క అర్థాన్ని కూడా చక్కగా వివరించుకున్నాం కదండి. ఈరోజు 7వ శ్లోకం నుంచి తెలుసుకుందాము. ఈ 7వ శ్లోకం నుంచి మనకు స్వామి ఏం చెప్తూ ఉన్నారు అంటే, ఆహారంలో ఉండే సత్వ రజ తమో గుణములు ఏ ఏ ఆహారాల్లో ఏ ఏ గుణాలున్నాయి, ఏం తినాలి, ఏవి విడిచిపెట్టాలి అని చెప్తున్నారు. ఇది మనందరికీ కూడా చాలా చాలా ఉపయోగకరమైన వీడియో అండి. ఎందుకంటేనండి, అంత పెద్ద యుద్ధ రణరంగంలో స్వామి మనందరి కోసం ఈ ఆహారం గురించిన వివరాలు అనేవి చెప్తూ ఉన్నారంటే అది మనందరి జీవితాలకు ఎంత ముఖ్యమైందో ఒకసారి అర్థం చేసుకోవాలండి. అందువల్ల పూర్తిగా చూసే ప్రయత్నాన్ని చేయండి. ఇప్పుడు ముందుగా మనం 7వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తదాదానం తేషాం వేదమిమం శృణు. ఈ శ్లోకంలో భగవానుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడంటేనండి, సత్వ రజ తమో గుణములనేవి మానవుని ఆహారంలో, అలాగే మానవుడు చేసే దాన ధర్మాల్లో, అలాగే మానవుడు చేసే తపస్సులో, యజ్ఞంలో కూడా ఉన్నాయి. అవేంటో చెప్తాను విను అని ఈ శ్లోకంలో అర్జునునికి భగవానుడు వివరించాడు. నెక్స్ట్ మనం 8వ శ్లోకం తెలుసుకుందాము. ఆయు సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్విక ప్రియాః. ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారంటేనండి, సత్వగుణమునందున్న వారికి ప్రియమైన ఆహారములు అంటే ఇష్టమైన ఆహారములు ఆయు ప్రమాణాన్ని వృద్ధి చేస్తాయట, అలాగే జీవనాన్ని పవిత్రం చేస్తాయట, బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, తృప్తిని కలిగిస్తాయట. అలాంటి ఆహారములు రసవంతములను, పుష్టికరములు, ఆరోగ్యకముగా ఉండేవి, అలాగే హృదయపూర్వకముగాను అయి ఉంటాయంట. మన ఆహారానికి అలాగే మన మనస్సుకు కూడా డైరెక్ట్ సంబంధం అనేది ఉంటుంది అని స్వామి చెప్తున్నారండి. అందువలన ఆ భోజనాన్ని ఎవరైతే తయారు చేస్తారో వారు ఏ భావనతో వంటను తయారు చేస్తే ఆ వంటను తిన్నవారు అదే భావనని పొందుతారట. అందువల్ల భోజనాన్ని తయారు చేసే టైంలో మన యొక్క మనస్సును ప్రశాంతంగా భగవంతునిపై నిలిపి భగవంతుని నామాలను, అలాగే భగవంతుని కీర్తనలు కానీ, భగవంతునికి సంబంధించిన దేన్నైనా సరే మనం శ్రవణం చేస్తూ కానీ, లేకపోతే కీర్తనం చేస్తూ కానీ తయారు చేసినట్లయితే ఆ తయారు చేసిన ఆహారాన్ని మనం భగవంతునికి నివేదించి తిన్నట్లయితే ఆ ఆహారం అమృతతుల్యం అవుతుందట. జీవహింసలేని ఆహారం సాత్విక ఆహారం. అంతేకాకుండా తామసిక పదార్థాలైన మాంసం, మద్యం, మష్రూమ్స్ లాంటివి, అలాగే రాజసిక పదార్థాలైన ఉల్లి వెల్లుల్లిని దూరంగా పెట్టామనుకోండి, స్వీకరించకుండా ఉన్నామంటే మనం సాత్వికంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఆహార నియమాలను పాటిస్తూ వ్యాయామం కూడా చేస్తూ వివాహం అయ్యేంత వరకు కూడా ఎవరైతే బ్రహ్మచర్యాన్ని పాటిస్తారో వారు ఎంతో శక్తిమంతులు అవుతారు, దేన్నైనా కూడా సాధించగలుగుతారట. ఇక ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ లాంటివి, అలాగే ఫ్రోజన్ ఫుడ్స్ లాంటివి అయితే అస్సలు తినకూడదండి. పిల్లలకైతే ఇలాంటివి అస్సలు అలవాటు చేయొద్దు. మనం ప్రేమతో వండిన ఆహారం పిల్లలు తిన్నప్పుడు అదే ప్రేమ వాళ్ళ మనస్సుల్లో ఉద్భవిస్తుంది. మనపై ప్రేమ అనేది ఆటోమేటిక్గా వస్తుందండి. ఈ రోజుల్లో ఇవేమీ లేకుండా బయట నుంచి దొరికిన ఫుడ్ను తెచ్చుకొని తినడం వల్లనే ప్రేమాభిమానాలనేవే లేకుండా పోయాయండి. సర్లేండి, మనం నెక్స్ట్ స్వామి 9వ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాము. ఇప్పుడైతే సాత్విక ఆహారాన్ని భుజించేవారు ఏ విధంగా ఉంటారు, వాళ్ళు సాత్విక ఆహారాన్ని భుజించడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఉపయోగాలు అనేవి కలుగుతాయి అనేది మనం 8వ శ్లోకంలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 9వ శ్లోకాన్ని చూద్దాం. కట్వమల్లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః ఆహార రాజసస్యేష్ట దుఃఖ శోకామయప్రదాః. మరి అతిగా చేదైంది కానీ, అతిగా పుల్లగా ఉన్నది కానీ,
ఉప్పు ఎక్కువగా ఉన్నది కానీ, అతి వేడైంది కానీ, అతి చల్లని పదార్థాలు కానీ, తీవ్రమైనట్టియు కానీ, రసహీనమైనట్టియు కానీ, మంట కలిగించేలాంటి ఆహారాలు కానీ, అంటే మసాలాలకు సంబంధించిన ఆహారాలు కానీ, ఎండిపోయిన ఆహారాలు కానీ, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఇలాంటి ఆహారాలు ఎవరికి ఇష్టం అంటేనండి, రజోగుణం ఉన్న వారికి ఇలాంటి ఆహారాలంటే చాలా చాలా ప్రీతికరమట. అట్టి ఆహారాలు మనకు దుఃఖాన్ని, కష్టాలను, క్లేశాలను, రోగాన్ని కూడా కలిగిస్తాయి అని స్వామి చెప్తూ ఉన్నారు. ఇలాంటి ఆహారాలను తినడం వలనే రజోగుణం అనేది పెరిగిపోయి వాళ్ళల్లో రాక్షసత్వం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే ఇతరుల్ని ఏ విధంగా బాధ పెట్టాలి, ఎలా హింసించాలి, ఈ విధంగానే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ 10వ శ్లోకం చూద్దాం. యాతయామం గతరసం పూతి పర్యుషితంచ యత్ ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియం. వండిన 3 గంటలలోపే ఆహారాన్ని తినేసేయాలంటండి. అలా తినకుండా 3 గంటల తర్వాత తినేటువంటి ఆహారాలు, అలాగే మురిగిపోయింది, కుళ్ళిపోయింది అయినటువంటి ఆహారము, ఎంగిల్ని తాకకూడని పదార్థాలు కలిగిన ఆహారం అంటే చాటు, పానీపూరి ఇలాంటివి ఉంటాయి. అలాగే ఒకే ప్లేట్లో అందరూ కలిసి ఒకే ప్లేట్లో తింటూ ఉంటారు చూసారా, మండి అంటూ ఉంటారు. అవి ఇంకా తాజాగా లేనటువంటి ఏ పదార్థాలైనా కూడా తమో గుణానికి సంబంధించినవండి. అవి తమో గుణం ఉన్నవారికి అంటే అజ్ఞానము, వస్తువులపైన వ్యామోహము, భయము, బద్ధకము, మందకోడితనము, నీరసము, అసహనం ఉన్న వాళ్ళకి ఎంతగానో ఆకర్షణీయంగా ఉంటాయంట. మరి తమోగుణం, రజోగుణం అనేవి పోవాలంటే వండిన ఏ పదార్థాన్నైనా సరే 3 గంటల్లోపే తినేయాలి. అంతేకాని ఫ్రిడ్జుల్లో పెట్టుకుని వారాల తరబడి తినకూడదు. ఇలాంటి పదార్థాలు శరీరంలో కుళ్ళిపోయి అనారోగ్యాన్ని కలిగిస్తాయి. ఇక అతి ఉప్పు, పులుపు ఇలాంటివన్నీ రజోగుణ ఆహారాలు ఉన్నాయి కదండి. ఇవైతే మన ఉదరంలో ఉన్న రక్షణ పొరని పల్చగా చేసేసి మనకు జీర్ణ సమస్యలు అనేవి కలిగించి రోగాలకి దారితీసేలాగా చేస్తాయట. మరి అవి మనకి దుఃఖాన్నే కదండి కలిగిస్తాయి. అలాగే జంతువదలను చేసి క్రొవ్వును సేవిస్తూ ఉంటారు. అది ఎంతగానో అనాగరికం. ఇది రాక్షస ప్రవృత్తి అండి. అంటే రజోగుణం ఉన్నవారికి ఇవి బాగా ఇష్టంగా ఉంటాయి. వీటన్నింటినీ తొలగించుకోవాలి. మనకు మాంసకృత్తులే కావాలి అని అనుకుంటే అవి పప్పుల నుండి, రకరకాల ధాన్యాల వంటి పదార్థాల నుండి సమృద్ధిగా లభిస్తాయండి. మరి ఇక జీవుల్ని హింసించడం ఎందుకు చెప్పండి. మరి కొంతమంది అడ్డదిడ్డంగా వాదిస్తూ ఉంటారండి. పాలు, వెన్న, మీగడ ఇలాంటివన్నీ కూడా కొవ్వు పదార్థాలే కదా, వాటిని ఎలా స్వీకరిస్తారు అని. క్రొవ్వు పదార్థాలకు అలాగే జంతువులు చంపగా లభించే కొవ్వు పదార్థాలకు చాలా తేడా ఉందండి. పాలు, వెన్న, మీగడ లాంటి క్రొవ్వు పదార్థాలనేవి నాగరికము, మనం సేవించదగినవి. కానీ జంతువదన చేసి కొవ్వును సేవించడం అనేది అనాగరికం. మరికొందరంటూ ఉంటారు, అమ్మవారి పూజల్లో బలి అనేది ఇస్తూ ఉంటారు కదండి అని అంటారు కదా. అమ్మ అంటే ఎవరండి? జగన్మాత. ఈ లోకానికి మొత్తానికి కూడా, ప్రతి ప్రాణికి కూడా ఆవిడే తల్లి. తన ఒక బిడ్డని మరొక బిడ్డ చంపుకొని తింటూ ఉంటే ఆ తల్లి సంతోషిస్తుందా చెప్పండి. ఇక్కడ బలి అంటే జంతువుని బలి చేయడం అని కాదండి. బలి అంటే కూష్మాండ బలి అని చెప్పారు. అంటే గుమ్మడికాయని బలి ఇమ్మని, అంతేకాని జంతువుల్ని చంపేయమని మాత్రం కాదు. క్షుద్ర పూజల్లో మాత్రమే జంతు బలులు అనేవి చేస్తూ ఉంటారండి. కానీ మనం మన కోసం, మన కుటుంబ క్షేమం కోసం పూజ అనేది చేసుకుంటాం, బలిస్తాం. కాబట్టి మనం కూష్మాండ బలిని ఇచ్చి అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి. జంతు బలి అసలు చెయ్యనే వద్దని సాక్షాత్తు ఆ భగవానుడే చెప్తుంటే మనకి వేరే ప్రమాణం, వేరే సాక్ష్యం ఏం కావాలి చెప్పండి. ఎవరి ఉచ్చిష్టమైనా సరే, అంటే ఎవరి ఎంగిలైనా సరే తామసికమే అని మనం చెప్పుకున్నాం కదండి. కానీ శుద్ధ సాధువులు, భగవంతుని శుద్ధ భక్తులు, నిజమైన భక్తులు ఎవరైతే ఉంటారో, అలాగే మనకు గురువులు, నిజమైన గురువులు ఎవరైతే ఉంటారో వారు భుజించిన పిదప మిగిలిన ఆహారం అనేది ఉంటుంది కదా, దాన్ని కూడా ఉచ్చిష్టమే అంటారు. అలాంటి ఉచ్చిష్టాన్ని మనం ఎంతో సాత్వికంగా భావించి మనం సేవించవచ్చు అని శాస్త్రవచనం. శ్రీకృష్ణ భగవానుడు భక్తి, ప్రేమ, శ్రద్ధలతో పుష్పం, పత్రం, ఫలం, తోయం ఏది సమర్పించినా సరే తాను గ్రహిస్తానని మనకు 9వ అధ్యాయం 26వ శ్లోకంలో చెప్పి ఉన్నారు కదండి. అందువల్ల అలా తయారు చేసినటువంటి ఆహారం స్వామికి అర్పించడం ద్వారా అది దివ్యమైన ప్రసాదంగా మారుతుంది. అది ఎంతకాలమైనా సరే మనం గ్రహింపయోగ్యమై ఉంటుంది. కనుకనే
ఆహారమును అందరికీ పాపరోగ నిరోధకంగా, ఆహార యోగ్యంగా, రుచికరంగా చేయుటకై ఎవరైనను సరే దాన్ని ముందుగా స్వామికి అర్పించండి, తదుపరి స్వీకరించండి. ఈరోజు మనం అధ్యాయం 17 భగవద్గీతలో 7వ శ్లోకం నుండి 10వ శ్లోకం వరకు నేర్చుకున్నాం కదండి. అందులో సత్వ రజ తమో గుణాలకు సంబంధించి బట్టి ఆహార పదార్థాలేమిటి, ఏ ఆహార పదార్థాలు స్వీకరించకూడనివి, అలాగే ఎలాంటి ఆహార పదార్థాలను స్వీకరించడం ద్వారా మనం సాత్వికంగా మారి తద్వారా స్వామిని చేరుకుంటాము అనేది కూడా స్వామి మనకు తెలియజేశారు కదండి. మరి నెక్స్ట్ వీడియోలో మనం ఏం తెలుసుకుందాం? యజ్ఞము దాన ధర్మాల్లో ఉన్నటువంటి సత్వ రజోతమో గుణాలనేవి ఏవి, ఎలాంటి దానాలు చేయదగిన దానాలు, ఎలాంటి యజ్ఞాలు చేయదగినవి అనేవి తెలుసుకుందాము. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.